ఇజ్రాయెల్ అంతం తమ పంతం అని భావిస్తున్నది ముస్లిం సమాజం. తమ మధ్యలో ఈజిప్టు కొంత భూమి అమ్మింది ఇజ్రాయెల్కి. ఆ భూమి తీసుకున్నటువంటి యూదులు ఏదో కాస్త అట బడి బతుకుతారులే, మన చెప్పు చేతల్లో పడి బతుకుతారులే అనుకున్నారు. కానీ అది ఒక పవర్ఫుల్ దేశం కావడం, ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా మారుతూ ఉండటం, టాప్ 10లో ఉంటూ ఉండటంతో తట్టుకోలేకపోయారు. లక్షల కోట్ల రూపాయల సంపాదన నుండి తమకి చేతకాంది యూదులు అలా సక్సెస్ అయిపోవడంతో ప్రారంభమైనటువంటి ఈర్ష్య, ఆ దేశాన్ని మతరాజ్యంగా మార్చాలన్నటువంటి ప్రయత్నం, ఆ దేశాన్ని నాశనం చేయడానికి జరిగినటువంటి కుట్ర, 14 దేశాలు కలిసి కుట్ర పనితే రాత్రికి రాత్రి 14 దేశాల మీద బాంబింగ్ చేసి ఇజ్రాయెల్ తన సత్తా చూపించడంతో ప్రారంభమైనటువంటి అంశం సుదీర్ఘకాలం నుండి సాగుతున్నటువంటి వార్ఫేర్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా వాళ్ళందరూ పక్కకి తప్పుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ని దెబ్బతీయడానికి కుట్రల మీద కుట్రలు పనుతోంది. అందులో హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, అట్లాగే హమాస్ కావచ్చు, వీళ్ళందరి ద్వారా చేస్తున్నటువంటి ఘాతుకాలు చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి, మూలాల్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇరాన్కి సంబంధించినటువంటి కమాండర్ సిరియాలో కూర్చుని కొత్త టీంని ఇజ్రాయెల్ మీదకి పంపించే ప్రయత్నం చేస్తుండగా అతన్ని అటాక్ చేసి చంపేసింది ఇజ్రాయెల్. దీని మీద కోపంతో వరుసబెట్టి అటాక్స్ చేయిస్తున్నటువంటి దశలో ఇజ్రాయెల్ అవసరమైతే తన యుద్ధాన్ని విస్తరించడానికి సిద్ధపడినట్టుంది. తాజాగా యెమెన్లో హౌతీల మీద ఎడతెరిపి లేని దాడులు, అట్లాగే ఇరాన్లోని కొన్ని ప్రాంతాల మీద కూడా దాడులు జరిగినాయి అన్నటువంటి మాట వినబడుతోంది. ఇది రిటాలియేషన్ చేశాం అంటూ ఇజ్రాయెల్ ప్రకటించడం, ఇరాన్ మౌనంగా ఉండటంతో కొత్త అనుమానాలకి తావిస్తోంది.